ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రతినామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి అందరూ కులాసాగా ఉన్నారా? చాలా సంతోషం. మేము కూడా కులాసాగా ఉన్నాం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి. ప్రియులారా, మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువలోనికి వచ్చి మీతో ఈ రీతిగా వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ధర్మశాస్త్రము తీర్పు తీర్చును. ధర్మశాస్త్రము తీర్పు తీర్చును. ఇది ఎందుకు మనం నేర్చుకుంటున్నాము అని అంటే, ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే నీతిమంతులు చనిపోయారో, పరదేశంలో ధర్మశాస్త్ర కాలంలో చనిపోయి పరదేశంలోనికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి కూడా ఇంకా మరి వాళ్ళకి తీర్పు జరగలేదు. వాళ్ళు పాపులుగానే ఉన్నారు, వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు పరదేశంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ కోసం యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది పరదేశకు వెళ్ళాడు. పరదేశకు వెళ్ళి వాళ్ళకి బోధ చేశాడు. వాళ్ళకి బోధ చేసి వాళ్ళకి విమోచన కలిగజేశాడు, వాళ్ళకి రక్షణ కలిగజేశాడు అనేసి చెప్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు పరదేశకు వెళ్ళి బోధ చేశాడంట. ఎవరికి అంటే ధర్మశాస్త్ర కాలంలో చనిపోయిన వాళ్ళకి విమోచన లేదు. వాళ్ళు పరదేశకి వెళ్ళారు కానీ వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి విమోచన లేదు. అందుకని వాళ్ళు చెరలో ఉన్నారు, పరదేశ చెర అనేసి యేసుక్రీస్తు వారు సెలవులో మృతి పొంది పరదేశకు వెళ్ళాడు. పరదేశకు వెళ్ళి ఆయన ఏం చేశాడు అని అంటే, ఇదిగో పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రము కింద ఉండి చనిపోయి పరదేశకు వెళ్ళిన వాళ్ళకి యేసుక్రీస్తు వెళ్ళి బోధ చేసి వాళ్ళకి విమోచన కలిగజేసి చెరగా తీసుకుపోయాడు అని చెప్తా ఉన్నారు. అయితే ఇంతకీ సమస్య ఏంటంటే, అసలు పరదేశికి ఎవరు వెళ్తారో తెలియదు. రెండోది, యేసుక్రీస్తు వారు యొక్క పరిచర్య భూమి మీద జరిగించే పరిచర్య గురించి బైబిల్లో రాయబడి ఉందా, లేకపోతే పరదేశంలో ఏదో చేస్తాడనే సంగతుల గురించి బైబిల్లో రాయబడి ఉందా? భూమి మీద జరిగించే పరిచర్య గురించి, యేసుక్రీస్తు వారు భూమి మీద జరిగించే పరిచర్య గురించి బైబిల్లో ప్రవచనాలు ఉన్నాయి. మరి ఆయన పరిచర్య కూడా జరిగించాడు. ఆయన పరదేశకి వెళ్తాడు, పరదేశంలో ఏదో చేస్తాడు, ఏదో వాక్యం బోధిస్తాడు వాళ్ళకి అనేసి లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో మరి ధర్మశాస్త్రము కలిగినటువంటి యూదులు లేక ఇశ్రాయేలీలు వాళ్ళకి తీర్పు అనేది జరిగిందా, జరగలేదా? తీర్పు జరిగితే ఎలా జరిగింది, దేని ప్రకారం జరిగింది? ఈ సంగతి ఈరోజు మనం తెలుసుకుందాం. వాళ్ళు ఊహించేది, వాళ్ళు చెప్పేది బైబిల్ ప్రకారం శుద్ధ తప్పు. యేసుక్రీస్తు పరదేశకు వెళ్ళి ఏదో పరిచర్య జరిగించాడు అని బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు వారు పరదేశకు వెళ్ళాడు కానీ అక్కడ ఏం చేశాడు అనేది బైబిల్లో లేదు. రెండోది ఏంటంటే, ఇంకా అతిపెద్ద తప్పు ఏంటంటే, పరదేశకు వెళ్ళిన వాళ్ళకి పాప క్షమాపణ కావాలి, పరదేశకు వెళ్ళిన వాళ్ళకి రక్షణ కావాలి, పరదేశకు వెళ్ళిన వాళ్ళకి బోధ కూడా కావాలని చెప్తూ ఉన్నారు. బోధ ఎప్పుడు వినాలి, ఎవరు చెప్పాలి, ఎప్పుడు వినాలి? బోధ బతికున్న వాళ్ళు చెప్పాలి, బోధ బతికున్న వాళ్ళకే చెప్పాలి. బతికున్న వాళ్ళకి బోధ చెప్పాలి. అప్పుడే బతికున్నప్పుడే విని విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభు అని నమ్మాలి ఈ కాలంలో. మరి ఆ కాలంలో బతికుండగానే దేవుని చిత్తాన్ని, వారికి ఇవ్వబడిన చట్టాన్ని అనుసరించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వాళ్ళు పరదేశికి నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు పరదేశకు వెళ్తారు. అసలు పరదేశకు వెళ్ళిన వాళ్ళు పాపులు, పరదేశకు వెళ్ళిన వాళ్ళకి బోధ కావాలి. పరదేశే ఒక చెర అని చెప్పే బోధ మరి సాతాను బోధ, అది బైబిల్లో లేని బోధ అనమాట. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రం అనేది తీర్పు తీర్చున అంటే, అవును, ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది. ఆ కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారికి ధర్మశాస్త్రము
తీర్పు తీర్చింది. చూడండి, ధర్మశాస్త్రము, చట్టము నేరస్తుని విమర్శించేది చట్టమే, నేరస్తుని పట్టుకునేది చట్టమే, నేరస్తుని పట్టుకున్న తర్వాత విమర్శించేది చట్టమే, నేరస్తుని బంధించేది కూడా చట్టమే. ఈ చట్టం ఏది? ధర్మశాస్త్రము. ఈ చట్టం ఒక ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ చట్టం ఏదంటే ధర్మశాస్త్రం. నేరస్తుని పట్టుకునేది చట్టమే అంటే ధర్మశాస్త్రం, నేరస్తుని విమర్శించేది చట్టమే అంటే ధర్మశాస్త్రం, నేరస్తుని బంధించేది చట్టమే అంటే ధర్మశాస్త్రం. అయితే మన ప్రియులకు తెలవదు ఏంటంటే వివిధ కాలాల్లో జరిగిపోయిన తీర్పుల గురించి మనకు అర్థం కావట్లా. వివిధ కాలాల్లో జరిగిపోయిన తీర్పులు ఇక్కడ మనం చూస్తే ఆదామవ్వల కాలంలో జరిగిన తీర్పు జరిగిందంటే జరిగింది. అలాగే నోవా కాలంలో జరిగిందంటే జరిగింది. అబ్రహాం కాలంలో జరిగిన తీర్పు, అలాగే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్ర కాలంలో జరిగిన తీర్పు, ప్రస్తుత కాలంలో క్రీస్తు పునరుద్ధరణైన తర్వాత క్రీస్తు సంఘ పునరుద్ధరణైన తర్వాత లోకంలో ఉన్న ప్రజల్ని తీర్పు తీర్చేది ఏది అనేది ఏదో తెలియదన్నమాట. ఇవన్నీ కూడా వివిధ కాలాల్లో జరిగిపోయిన తీర్పులు, ప్రస్తుత కాలంలో జరుగుతున్న తీర్పు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది క్రీస్తు న్యాయపీఠం. ఒక కాలంలో ఉన్న ధర్మశాస్త్ర కాలంలో ఇది దేవుని న్యాయపీఠం. ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీల తీర్పు తీర్చేది దేవుని న్యాయపీఠం. ఏంటి అదే? ధర్మశాస్త్రం. ప్రస్తుత కాలంలో తీర్పు తీర్చేది ఏంటి? క్రీస్తు న్యాయపీఠం. దాన్ని దేవుని న్యాయపీఠం అని కూడా అనవచ్చు, బైబిల్లో ఉంది. కాబట్టి ప్రియులరా, ఏం తెలియదు అంటే నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం టూకీగా చెప్తున్నాం, ఒక్కోటి ఇవన్నీ కూడా ఒక 10 క్లాసులు. ఈ బొమ్మలో ఉన్న సంగతులు చెప్పాలంటే 10 క్లాసులు పడతాయి. మీకేమర్థం ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా మన యునైటెడ్ బైబిల్ అకాడమీలో ఉన్నాయి ఈ సబ్జెక్టులన్నీ కూడా. తర్వాత సత్య సువార్త ప్రతిధ్వనిలో ఆ ఛానల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాస్ ఆ ఛానల్లో ఉన్నాయి. యూబీఏ ఆన్లైన్ బైబిల్ క్లాస్ అందులో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది యూట్యూబ్లో ఉన్నాయి. మీరు పరిశీలన చేయండి, పరిశోధించండి, ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా, మరి ధర్మశాస్త్రము గురించి మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రం తీర్చుద్దా అంటే ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది. ఎవరికి తీర్పు తీరుస్తుంది, ఎలా తీర్పు తీరుస్తుంది అనే సంగతుల్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన ఇశ్రాయేలీలందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేవారు అనే వాక్యాన్ని వారు గుర్తించక పాత నిబంధన కాలములో ప్రజలకు పాప క్షమాపణ అవసరమని వారు అపోహపడుతున్నారు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలకి పాప క్షమాపణ అవసరము, అందుకనే యేసుక్రీస్తు శిలువ మీద నుంచి పరదేశకెళ్ళి వాళ్ళకి బోధ చేసి వాళ్ళకి విముక్తి కలిగజేశాడు అంటున్నారు. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన ఇశ్రాయేలీలందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేవారు అనే వాక్యము వారికి గుర్తించట్లేదు. ధర్మశాస్త్ర కాలంలోనే ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీల్ని ధర్మశాస్త్రం తీర్పు తీర్చింది అనేసి బైబిల్ చెప్తూ ఉంది. చూద్దాం, మనం ఆ వచనాలన్నీ మనం చూద్దాం ప్రియులరా. రోమాపత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ఎప్పుడు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందేది? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే ధర్మశాస్త్రము కలిగి పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు అనేసి లేఖనంలో రాయబడింది. ఇంకా మనం ధర్మశాస్త్రము తీర్పు తీర్చుద్దా, దాని గురించినటువంటి లేఖన ఆధారాలు మన బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. వాటిని గురించి మనం నేర్చుకుందాం. పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతన్ని తీర్పు తీర్చుడనగా, పిలాతు అంటున్నాడు యేసుక్రీస్తుని గురించి యూదులతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు యేసుక్రీస్తుని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతన్ని తీర్పు తీర్చండి అనేసి చెప్తా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 31-32 వచనాల్లో పిలాతు
మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతన్ని తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు అని అతనితో చెప్పిరి. అందుకు యేసు తాను ఎట్టి మరణము పొందబోతున్నాడో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరెను. అంటే పిలాతు అంటున్నాడు, మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పుది. యూదులకి అప్పటికి ఇశ్రాయేలీలకి యూదులకి కలిగినటువంటి చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం. మరి ఆ ధర్మశాస్త్ర కాలంలో తప్పు చేసిన వాళ్ళని, మరి అతిక్రమించిన వాళ్ళని మరి దేని ప్రకారం తీర్పు తీస్తారంటే ధర్మశాస్త్ర ప్రకారమే తీర్పు తీర్చబడుతుంది. ఇంకా మనం చూస్తే పౌలు గారు ప్రధాన యాజకుడైన అన్నయ్యతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు ప్రధాన యాజకుడైన అననీయతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అన్నయ్యతో అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించున్నావా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు? ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడు దేని బట్టి తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చున్నాడంట? నీవు ధర్మశాస్త్రము చొప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించాలి. అలా కాకుండా నువ్వు ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపిస్తున్నావే అనేసి ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఎక్కడుందా మాట? అపోస్తల కార్యం 23వ అధ్యాయం 1-4 వచనాలు. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినే దేవుని ఎదుట నడుచుకొని చుంటేనని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర ఉన్న వారికి ఆజ్ఞాపించాడంట. ఆ తర్వాత పౌలు ప్రధాన యాజకుని చూసి ఏమంటాడు? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపు కూర్చుంటే ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అని అంటున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం నన్ను కొట్టను ఆజ్ఞాపించి ధర్మశాస్త్రంకి వ్యతిరేకంగా నన్ను కొట్టను ఆజ్ఞాపిస్తున్నావు అంటాడు. చూడండి, అపోస్తల కార్యం 23వ అధ్యాయం 1-4 వచనాలు. పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపు కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అనేను. ధర్మశాస్త్రము దగ్గర నిలిచున్న వారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదువా అని అడిగిరి. కాబట్టి ప్రియులరా, ధర్మశాస్త్రము చొప్పున తీర్పు కూర్చున్నాడు, కానీ ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను పౌలుని కొట్టను ఆజ్ఞాపించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పౌలు గారు ప్రశ్న అడుగుతున్నాడు. అయితే అతడు ప్రధాన యాజకుడు అని చెప్తే పౌలు గారు సమాధానం చెప్తున్నారు. 23వ అధ్యాయము అపోస్తల కార్యము 4వ వచనం. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందించవద్దని వ్రాయబడి ఉన్నదని నీ ప్రజల అధికారిని నిందించవద్దని రాయబడి ఉంది అనేసి. ఎక్కడ రాయబడి ఉంది? ధర్మశాస్త్రం రాయబడి ఉంది. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలవదు అంటున్నాడు. మరి ఆ ప్రధాన యాజకుడితో ఏమంటాడు? నువ్వు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింపు కూర్చుండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను తీర్పు తీర్చున్నావా అని అంటాడు. అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో తీర్పు అనేది దేన్ని బట్టి జరుగుద్దంటే ధర్మశాస్త్రాన్ని బట్టే జరుగుద్ది అనేసి మనకి చాలా స్పష్టంగా మనకే అర్థమవుతుంది. అలాగే మరొక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. నికోదేము ప్రధాన యాజకులను పరిచయులతోనూ అంటున్న మాటలు, ప్రధాన యాజకులతోనూ పరిచయులతో అంటున్నాడు. ఎవరు అంటే నికోదేము. ఏమని అంటున్నాడు నికోదేము? ఒక మనిషిని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చిన ఎప్పుడు? ఒక మనిషిని మాట వినక మునుపు, ఆ వాడు చేసింది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన. ధర్మశాస్త్రం తీర్పు తీర్చుదా? ధర్మశాస్త్రం ఎప్పుడు తీర్పు తీస్తుంది? ఒక మనిషిని మాట వినాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చాలి. అంటే తీర్పు తీర్చేది ఏది? ధర్మశాస్త్రము. యోహాను సువార్త 7వ అధ్యాయము 51 వచనాల్లో మనం చూద్దాం. 50వ వచనం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము
అతనికి తీర్పు తీర్చునా అంటున్నాడు. మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అనేసి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, అంటే ధర్మశాస్త్రము తీర్పు తీర్చుద్ది, తీర్పు తీర్చుద్ది అనేసి మనకి అర్థము అవుతుంది. ధర్మశాస్త్రం తీర్పు తీర్చుద్ది. ఇస్రాయిలీకి ఇస్రాయిలీలు కి ఇవ్వబడింది ఏంటి, ఇస్రాయిల్కి ఇవ్వబడింది ఏంటంటే ధర్మశాస్త్రం. దేవుడు మోషే ద్వారా ఇస్రాయిలీ ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం కలిగిన ఇస్రాయిలీలు తీర్పు తీర్చేది ఏది అంటే ధర్మశాస్త్రమే తీర్పు తీర్చి, అంటే ఆ కాలంలోనే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు తీర్పు పొందేశారు. తీర్పు పొంది వాళ్ళు జీవించిన కాలంలో తీర్పు పొందారు. వాళ్ళు చేసిన క్రియలను బట్టి పరదేశకు వెళ్ళిన కొంతమంది ఉంటే, మరి వేదనకరమైన స్థలము లేక నరకముకి వెళ్ళిన కొంతమంది ఉన్నారు. మనం ధనవంతుడు లాజరు గురించి యథార్థ గాథ మనం చూసాం కదా. యేసుక్రీస్తు చెప్పింది ఈ ధనవంతుడు లాజరు యథార్థ గాథలు మనం పరిశీలన చేస్తే ఇది యథార్థ గాథ అంటారు. ఎందుకు యథార్థ కాదంటే, లాజర్ని కొన్ని నీటిలో ముంచి లాజర్ని పంపించంటే అబ్రహాం గారు అంటాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటిపోజాలకుంటున్నాడు, మీకును మాకును మధ్య మహాగాధం ఉందంటే అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు ధనవంతుడికి బుద్ధి వచ్చింది. ధనవంతుడు ఏమంటున్నాడు, అలాగైతే తండ్రి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిను ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటికే లాజర్ను పంపించంటాడు. లాజర్ను పంపించంటే అప్పుడు అబ్రాహం ఏమంటాడు, అలా కాదు, వాళ్ళ దగ్గర ఎవరున్నారు బోధ చేసేవాళ్ళు, భూమి మీద ఎవరు బోధ చేస్తున్నారు ఆ కాలంలో, మోషేయు ప్రవక్తలు బోధ చేస్తున్నారు, వారి మాట వినాలి అంటాడు. మోషేయు ప్రవక్తలు బోధ వినాలి, వాళ్ళు వాక్యం బోధ చేస్తున్నారు అంటే అలాగనవద్దు తండ్రి, మృతుల్లో ఉండి ఒకడు వారి యొద్దకు వెళ్ళి ఇన్న వాళ్ళు మారు మనసు పొందుతారంటే అప్పుడు అబ్రాహం గారు అంటాడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట వారు విన్న ఎడ్ల మృతుల్లో ఉండి ఒకడు వెళ్ళి వారికి చెప్పినా కూడా వాళ్ళు వినరు అనేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వీళ్ళిద్దరూ జీవించి చనిపోయారు. వీళ్ళు ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉన్న పరిస్థితుల్లో అబ్రాహం రొమ్మున అనుకున్న పరిస్థితుల్లో ఈ కాలంలో భూమి మీద ఎవరు పరిచర్య చేస్తున్నారని అబ్రాహం గారు చెప్తున్నారంటే మోషేయు ప్రవక్తలు భూమి మీద పరిచర్య చేస్తున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే ధర్మశాస్త్రం అనేది తీర్పు తీర్చుద్ది. ఈ తీర్పును బట్టే వాళ్ళు నెమ్మది పొందే స్థలం లేక పరదేశికి కానీ వేదనకరమైన స్థలానికి కానీ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 7:51 చదివాం కదా. 50 అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేమో ఒకడు. ఈ నికోదేమో ఏమంటున్నాడంటే, ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసింది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన అనేసి నికోదేమో అడుగుతున్నాడు. అంటే మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుద్దా అంటే ఎప్పుడు తీర్పు తీర్చుతో చెప్తా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది అంటే తీర్పు తీరుస్తుంది. ఎవరికి తీర్పు తీరుస్తుంది, ఎప్పుడు తీర్పు తీరుస్తుంది, అది నికోదేమో చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపును, అతను నన్ను గురించి రాశాడు అంటాడు. మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరం మోపును. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 43-46 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడ్ల వాణ్ణి అంగీకరింతురు. అద్వితీయ సత్య దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్ముదురు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదననే తలంచ కుడి. మీరు ఆశ్రయించుతున్న మోషే మీ మీద నేరం మోపును. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపుతాడు అంటున్నాడు. అతడు నన్ను గురించి రాశాను కనుక మీరు మోషేని నమ్మినట్లయితే నన్ను నమ్ముదురు. కాబట్టి మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరం మోపుతాడు. అంటే ధర్మశాస్త్రము నేరం మోపుద్ది, చేసే క్రియలను బట్టి ధర్మశాస్త్రము నేరం మోపుద్ది. అలాగే అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు,
ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించిరి. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నాడు. అపోస్తులైన పౌలు రోమాపత్రికలో చెప్తున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేదరు. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ఎప్పుడు తీర్పు నొందుదురు? ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలోనే తీర్పు నొందుతారు. భవిష్యత్తులో కాదు తీర్పు నొందేది. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు పాపం చేస్తే వాళ్ళు తీర్పు తీర్చేది ఏంటంటే ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది. ఈ తీర్పు తీర్చటాన్ని బట్టి వాళ్ళు చేసిన క్రియలను బట్టి ధర్మశాస్త్రము తీర్చిన తీర్పును బట్టి పరదేశునికి కానీ, అంటే నెమ్మది పొందే స్థలానికి కానీ, వేదనకరమైన స్థలానికి కానీ, నరకానికి కానీ వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి పరదేశికి ధర్మశాస్త్రము చొప్పున తీర్పు పొంది నీతిమంతుడిగా తీర్పు పొంది పరదేశికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ యేసుక్రీస్తు సెలవు మీద చనిపోయి పరదేశికి వెళ్ళి వాళ్ళకి బోధ చేశాడు అంటాం. ఎంత జ్ఞానమా మరి అజ్ఞానమా అవివేకమా మీరే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు పౌలు చెప్తా ఉన్నాడు. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు అంటాడు. అంటే ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు నియమించబడింది. ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైంది. ధర్మశాస్త్రానికి అనుకూలంగా మనం జీవిస్తే ధర్మశాస్త్రం మేలైంది అంటాడు. కానీ వ్యతిరేకంగా జీవిస్తే ధర్మశాస్త్రం వల్ల శాపంలో ఉంటారు అనేసి ఈ వచనాల్లో ఎక్కడ రాయబడిందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం చూద్దాం. సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చున్నాడు. అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చేటటువంటి పరిస్థితులు ఉన్నావా? సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రం తీర్పు తీర్చుది. కానీ వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చున్నారంట. సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. ఎక్కడున్న మాటలు? యాకోబు పత్రిక 11వ అధ్యాయం 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు అయితివి. 12వ వచనం, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించిన వాడు, న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారికి తీర్పు తీర్చుట నీకేలా. కాబట్టి ఇదంతా మనం పరిశీలన చేసినప్పుడు ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది. ఆ కాలంలో తీర్పు తీర్చింది. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి లోనైన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు పాపం చేస్తే వారిని ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది. ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తే నీతిమంతులుగా తీర్పు తీర్చింది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తే పాపులుగా తీర్పు తీర్చింది. మరి ధర్మశాస్త్ర కాలంలో చనిపోయి పరదేశికి వెళ్ళిన వాళ్ళ కోసం యేసుక్రీస్తు సిలువలో చనిపోయి పరదేశికి వెళ్ళి వారికి బోధ చేశాడు అని అంటాం. ఎంతవరకు మరి జ్ఞానము? ఒకసారి ఆలోచన. అలాగే ఎంత జ్ఞానం ఉందో వాళ్ళకి ఆలోచించండి. పరదేశికి ఎవరు వెళ్తారు? యేసుక్రీస్తు నీతిమంతుడైన యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. మనం గత క్లాసుల్లో పరదేశులకి ఎవరు వెళ్తారంటే నీతిమంతులే పరదేశికి వెళ్తారు. పరదేశంలో ఉన్నవాళ్ళు జస్ట్ పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అందుకని వాళ్ళు అంటారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకవేసిరి. వారిలో ప్రతివానికి తెల్లని వస్త్రం ఇవ్వబడింది,
మరియు వారి వలననే చంపబడుబో వారి యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇక కొంచెం కాలము విశ్రమించండి, కొద్ది కాలం విశ్రమించండి. భూనివాసులకి తీర్పు తీర్చే అంటే వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. ఇక భూనివాసులు భూమి దాని మీద ఉన్న కుత్యాలు కాలిపోతే, పంచభూతములు మిక్కుటమైన మహావేండత్వం ఏమైపోతే వీళ్ళు పరలోకం వెళ్ళిపోతాయి. ఇంకా వాళ్ళకి ఆటంకం లేదు. వాళ్ళకి ఆటంకం లేదు. ఎప్పుడు ఆటంకం అంటే ఈ శరీరాల్లో ఉన్నంత వరకే రక్షణ పొందాను అని చెప్పుకుంటున్నా కూడా ఈ శరీరంలో ఈ ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో ఉన్నంత ఉన్నంత వరకు పరలోకం వెళ్తాడు అనేది గ్యారంటీ లేదు. ఈ శరీరాన్ని నీతిమంతుడిగా జీవించి శరీరాన్ని విడిచాడంటే వాడికి డెఫినెట్ పరదేశకు వెళ్ళాడంటే పరలోకం డెఫినెట్. అందుకనే పౌలు అంటాడు, అందరికీ ప్రకటించి నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ధర్మశాస్త్రము తీర్పు తీర్చింది, పరదేశకు వెళ్ళిన వాళ్ళకి బోధ అవసరము లేదు.